హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితిదనమాట. కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఆ రోజు పసుపుతో వినాయకుడిని ఇంట్లోనే చేసుకున్నాను. పసుపు, మైదా, పాలు వేసి ఇలా చిన్ని గణపతినైతే చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఆ డెకరేషన్ అని అంత హంగామాలు చేసి పూజ చేసుకోవడానికైతే అస్సలు ఓపిక ఉండదు. అందుకే నేనైతే సింపుల్గా ఇలా ఇలానే దేవుడి దగ్గర ఇలా పెట్టేసుకొని చిన్న టేబుల్ వేసేసుకొని దాని దగ్గర ఇట్లా పెట్టేసుకొని ఇంకా దీపాలు వెలిగించేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ అయితే చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి. అసలు నేనైతే నేను అనుకునే దానికంటే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ ఫోన్ చూస్తున్నానేంటి అని అనుకుంటున్నారేమో. ఫోన్లో నేను అష్టోత్తరము ఇవి కథ అవన్నీ చదువుకుంటున్నాను. నా దగ్గర బుక్ లేదనమాట, అందుకే నేను ఆ ఫోన్లో చూసి చదువుకుంటున్నాను. ఇంకా పిల్లలకి వచ్చేసి ఆ రోజు స్కూలు ఉందన్నమాట. వీళ్ళకి ఇక్కడ పండుగలు అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళకైతే స్కూల్ ఉండింది ఆ రోజు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అనేసి నేనైతే మార్నింగే చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లోనే ఉండే. కానీ తెలిసిందే కదా, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అది ఎప్పుడు కాల్స్ ఇవే ఉంటాయి అనేసి ఫోన్ మీటింగ్లు ఇవే సరిపోయాయి. ఇంకా వచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాడు. ఇంకా చాలా అంటే చాలా బాగా అంత హడావిడి చేసి ఇన్నిన్ని ప్రసాదాలు అనుకొని పూజ టయానికి వచ్చేసరికి ఓపిక ఉండట్లేదు. అయ్యో ఎప్పుడు అయిపోతుంది అనే ఫీలింగ్లో అయిపోవడం కంటే ఇట్లా సింపుల్గా చేసుకుంటే బాగా పూజ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది ఆ రోజు. మీకు కూడా బాగా నచ్చిందా? చూడండి, నేనైతే ఇంత సింపుల్గా చేశాను. మా చిన్ని గణపతయ్య కూడా ఎలా ఉన్నాడో మీరు కమెంట్ చేయండి. చూడండి, పూజ అంతా అయిపోయినాక మా చిన్ని బొజ్జ గణపయ్య ఎంత బాగా కూర్చున్నాడో, బాగున్నాడు కదా. మీరు మా వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా కమెంట్ చేయండి. ఇంకా నేను చేసిన ప్రసాదాలు వచ్చి ఇవి. నాకు అవేంటి కుడుములంట, ఇవి నాకు రావు, నాకు తెలియదు కూడా చేయడము. అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చేసి చెడగొట్టే కంటే నాకు వచ్చిన వంటలు చేసి పెట్టాను. చూడండి, ఇలా నేను డెకరేషన్ ఇంట్లో ఇట్లా పూజ గదిలోనే ఇలా పెట్టుకొని మార్నింగే ఇలా ముగ్గేసేసుకొని మా బాల్కనీలో అనమాట ఇది ముగ్గు పెట్టుకొని, ఇది తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించాను. చూడండి, అస్సలు ఇది ప్రసాదం చూడండి. నేనైతే పులిహోర చేశాను. ఇంకా దద్దోజనము చూడండి, చాలా కలర్ఫుల్గా. అసలు ప్రసాదాలు కూడా ఎంత టేస్ట్గా వచ్చాయో. ఇంకా శనగలు చేశాను, ఇంకా రవ కేసరి, ఇంకా సేమియా, ఇంకా వైట్ రైస్, పప్పు, ఇంకా గారెలు చేశాను. అసలు ప్రసాదాలు కూడా టేస్ట్ చేయకోకుండా ప్రసాదానికి వండుతాం కదా, ఎంత టేస్ట్ వచ్చినాయంటే చాలా బాగున్నాయని మా ఆయన కూడా అన్నాడు. చాలా బాగా చేసావు అనేసి. ఇంకా అక్కడే మాకి ఇంటి దగ్గర పరమట స్క్వేర్ దగ్గర ఇక్కడ వినాయకుడిని పెట్టారు. అక్కడికి మేము మా ఫ్రెండ్స్ చూనీకి అనేసి వెళ్ళాము. చూడండి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ వినాయక చవితిని. అసలు చూడండి, మంచిగా ఇక్కడ డబ్స్ వాయిస్తూ ఇంకా ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఇంకా షాపింగ్కి చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. డ్రెస్సెస్ అని, జ్యువెలరీ ఐటమ్స్ అని, ఇంకా అలా అన్నీ చూసేసి
వచ్చాము. మేమైతే వినాయక చవితి ఈసారి చాలా బాగా చేసుకున్నాము. నేను ఇంకా ఆ రోజు ఈవినింగే నిమజ్జనం చేసేసాను. ఎప్పుడు ప్రతిసారి 3 days పెట్టుకునేదాన్ని, ఈసారి ఈవినింగ్కే నిమజ్జనం చేసేసాను. ఇంకా చూడండి, ఇలా వెళ్తే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అంట, ఇంకా ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని సేల్ చేసుకుంటున్నారు. మన ఇండియా డ్రెస్లు అట్లాంటివన్నీ కానీ మస్తు కాస్ట్ కూడా పెట్టారు అసలు. చూడండి, ఇట్లా చూడీదార్స్ మొత్తము జ్యువెలరీ ఐటమ్స్ డబల్ రేట్ అట్లా ఉన్నాయి. మేము చూడలేదు, ఊరికలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా చూడండి, అసలు ఇలా వస్తే ఇంకా వినాయకుడు చూడండి ఎంత కళగా ఎంత మంచిగా ఉన్నాడో కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది. అంత తెలుగు వాళ్ళు అంత కొంచెం అక్కడికి వెళ్ళేసరికి అదే కన్నా మనకు ఇండియాలో ఉంటే కూడా నాకైతే చాలా ఇష్టము. అన్ని గణపతి ఇట్లా మండపంకి వెళ్ళి అన్నీ ఇంకా ఎలా ఉందో అన్నిట్లో అన్ని ప్లేసులు తిరిగేదాన్ని. నాకైతే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మస్తు మా ఫ్రెండ్ నేనైతే బాగా మొత్తము అన్ని గణేషుల్ని చూసేసి వచ్చేదాన్ని. ఇంకా మేము కూకట్పల్లిలో ఉన్నాము. ఆ కమ్యూనిటీ హాల్లో పెట్టేది ఒకటి, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి వినాయక చవితికి అక్కడ భలే చేస్తారు అసలు. చాలా అంటే చాలా బాగా అనిపించేది నాకు. కొంచెం ఇక్కడికి వచ్చినాక అదేం లేదు అనుకోకుండా ఇలా ఒక దేవుణ్ణన్నా చూసినా కదా అని కొంచెం హ్యాపీనెస్ వచ్చింది నాకు. ఇంకా అంతే అండి. వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే వినాయక చవితి ఇలా జరుపుకున్నాను. ఇంకా మన ఛానల్ కూడా ఇంకా 50 ఉంటే ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. మీరందరూ కూడా మర్చిపోకుండా అలానే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోవద్దు. ఓకే అండి, బాయ్ మరి.